నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్చ, ఎప్పటికప్పుడు మార్పులు. ఎవరు రేస్లో ఉంటారు, ఎవరు తప్పుకుంటారు? చిన్నబాబు మంత్రాంగం నడుస్తుందా? పెద్ద ఆయన చెప్పిన వాళ్ళు తెర మీదకి వస్తున్నారా, లేకపోతే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన లిస్ట్ వస్తుందా? ఇది కాకపోతే బీజేపీ వెనుకుండే అని ఆడిస్తుందా? ఇలాంటి రకరకాల చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు అనుకున్న వాళ్ళు ఇవాళకి ఉండట్లేదు, ఇవ్వాలనుకున్న వాళ్ళు రేపు ఉండట్లా. మరి ఏపీ ఎమ్మెల్సీకి సంబంధించి ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ రేస్లో ఎవరు ఉన్నారు ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఎందుకంటే అనుకుంటున్న పేరు ఒకటి, డిస్కషన్ అవుతుంది ఒకటి, తెర మీద కనిపిస్తుంది ఇంకొకటి. ఏంటి ఎమ్మెల్సీకి సంబంధించి ఇంత గందరగోళం? గవర్నర్ నామినేటెడ్కి సంబంధించి 2 ఎమ్మెల్సీ పదవులుకి భర్తీకి రంగం సిద్ధం చేయాలి. ఇప్పుడు వాస్తవానికి ఉత్తరాంధ్రకు సంబంధించి 1, రాయలసీమకు సంబంధించి 1 విడిచిపెడదామని, వాళ్ళని ప్రకటిద్దామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భావించడం జరిగింది. అయితే ఈ 2 శాసనమండలి స్థానాల్లో 1 జనసేన కోరవచ్చు అన్నది కూడా మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం సంధ్య గారు. కర్రోతు బంగారరాజు ఉత్తరాంధ్రకు సంబంధించి మన నెల్లిమర్ల స్థానాన్ని ఆయన జనసేనకి విడిచిపెట్టారు, త్యాగం చేశారు. కాబట్టి ఆయన పేరు ప్రధానంగా ప్రముఖంగా పరిశీలనలో ఉంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని పట్టుబడుతున్నారు. లేదు కర్రోతు బంగారాజు గారికి దాదాపుగా ఖరారు చేశారని మనకు అందినటువంటి వార్తలు, విశ్వసనీయ వర్గాల సమాచారం వరకు, ఇన్సైడ్ సోర్స్. తర్వాత మనకి జనసేనకు సంబంధించి పట్టుబడితే ఆ పార్టీ కోశాధికారి ఎవరైతే ఉన్నారో ఏవి రత్నం గారిని ఈ శాసన మండలి పదవి వరించవచ్చు అన్నది ఒక వైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేశారు. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నులు అందించడంలో ఆయన ఆ పార్టీ ఆడిటర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ పార్టీ కోశాధికారి స్థాయికి ఎదిగి ఇవాళ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి అతి ముఖ్యులలో శ్రీ ఏవి రత్నం గారు ఒకరు. కాబట్టి ఆయనని ప్రముఖమైనటువంటి స్థానంలో చూడాలని పార్టీ శ్రేణులు కూడా కోరుకుంటున్నాయి. వారు కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి వారిని వరించవచ్చు అన్నది. అంటే మరీ 3 నాగబాబు గారు, హరిప్రసాద్ గారు, రత్నం గారు 3 అదే సామాజిక వర్గం అవుతారు కదా అనేటటువంటిది. అయితే మొన్నటికి మొన్న రాజ్యసభ లింగంనేని రమేష్ గారు కేటాయించారు. కాబట్టి ఇప్పుడు సొంత సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవాలి మరింతగా అంటే ఏవి రత్నం గారికి ఇస్తే బాగుంటుందన్నది ఒకవైపు నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. అయితే జనసేనకు విడిచిపెట్టని పక్షంలో మొన్నటికి మొన్న రాజ్యసభ విడిచిపెట్టారు. కాబట్టి 2 శాసనమండలి స్థానాలు తెలుగుదేశం మాకే కావాలి అని అనుకుంటే మాత్రం రాయలసీమ జిల్లాలకు నుంచి వాళ్ళు బలి సామాజిక వర్గం నుంచి వాళ్ళు ప్రముఖంగా వాళ్ళ యొక్క అన్వేషణ కొనసాగుతూ ఉంది. అన్వేషణలో భాగంగా మొన్న అనంతపురం నుంచి పోటీ చేయాలనుకొని పోటీ చేయలేకపోయినటువంటి జేఎల్ మురళీధర్ రాయల్ పేరు ఇప్పుడు ప్రధానంగా ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. వారు అనంతపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని చైర్మన్గా ఆయన 3వ పర్యాయం ఆయన అందిస్తున్నటువంటి సేవలు, ఆ పార్టీ నాయకుడిగా గతంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి విజయానికి కావచ్చు, ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి విజయానికి కావచ్చు, అట్లాగే లోక్సభకి సంబంధించి అంబికా లక్ష్మీనారాయణ గారి విజయానికి కావచ్చు, వారు అందించినటువంటి సహాయ సహకారాలు వాటిని దృష్టిలో పెట్టుకుని జేఎల్ మురళీధర్ రాయల్ గారి పేరు ఒకటి ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. అలాగే మీకు ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కడప జిల్లా ఇట్లా ఇక్కడి నుంచి ఒకసారి తరచి చూసుకుంటే మీకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొన్న జరిగినటువంటి బలిజల ఆత్మీయ సమావేశం ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా నంద్యాలలో డాక్టర్ మిద్దె శాంతిరాముడు గారి పిలుపు మేరకు 11 జిల్లాల నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి దాదాపు 30-40 మంది పైగా ప్రతి జిల్లా నుంచి హాజరవటం. కర్నూలు, నంద్యాల 2 అంటే మొత్తం కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 500-600 మంది హాజరు కావటం. ఇవన్నీ ఏంటంటే ఒక బలమైనటువంటి సంకేతాన్ని వెలుపలికి పంపించాయి. డాక్టర్ మిద్దె శాంతిరాముడు గారు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. క్రియాశీలక రాజకీయాల్లో గతంలో కూడా వారు ప్రవేశించాలనుకున్నారు, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చాలా అత్యుత్సాహంగా వారు పార్టీ కోసం వారు శక్తియుక్తులు వినియోగించుకొని వచ్చినా వారి సేవలు వినియోగించుకునే పరిస్థితుల్లో ఆ రోజు పార్టీ లేకపోవడంతో వారు వెనుతిరిగి వెళ్ళిపోవటం అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. గురుమానకొండ అంటారు, బేతంచెర్ల, కర్నూలు జిల్లా బేతంచెర్ల దగ్గర గురుమానకొండలో జన్మించి చెరువుపల్లికి వచ్చి చెరువుపల్లిలో తన విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టి కర్నూలు ఉస్మానియా కాలేజీలో ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత మెడిసిన్ చేయాలనుకుని ఆర్థిక స్తోమత లేక ఆయన బీకాంలో చేరి ఆయన బీకాం పట్టభద్రుడై ఆడిటర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి విద్యా సంస్థల వైపు
ఆయన రావటం అనేది చాలామందికి ఈ విషయం స్పష్టం చేయాలి. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మీకు నంద్యాల పబ్లిక్ స్కూల్ అనేది ఆయన 90వ దశకంలో స్థాపించి వేలాది మందితో, అంటే తన పిల్లల్ని మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని తన పిల్లల్ని ఆయన ఊటీలోని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించి, పిల్లల్ని చూసుకోలేక పిల్లలు తల్లిదండ్రుల్ని చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో మన నంద్యాలలో మనమే ఎందుకు ప్రారంభించకూడదని ఆయన ప్రారంభించి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడంతో, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏదైతే ఉందో ఇది కర్నూలు కడప జిల్లాలకి సిబిఎస్ఈ సిలబస్తో కర్నూలు కడప జిల్లాలో మొట్టమొదటి స్కూలు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి ఆర్జీఎం గ్రూప్ విద్యా సంస్థలు అంటారు. ఆ తర్వాత సర్వజన ఆసుపత్రి కావచ్చు, మెడికల్ కాలేజీ కావచ్చు. ఇక్కడ ఆసుపత్రి ఉంటే బాగుంటుందన్న ఆలోచన అప్పటి నంద్యాల ఎంపీగా ఉన్నటువంటి మన భారత ప్రధాని పివి నరసింహారావు గారు, అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన తన అనుచరులకి మెడికల్ కాలేజ్ ఇప్పించుకోవాలని అనుకుంటే కాదని శాంతిరాముడు గారికి పివి నరసింహారావు గారు కేటాయించడం అనేది రాయలసీమ జిల్లాల్లోనే పెను సంచలనం అనమాట. అటువంటిది ఈవేళ డాక్టర్ మిద్దె శాంతిరాముడు గారు ఆయన నిర్వహించినటువంటి, గతంలో ఆయన సామాజిక సమావేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఆయన ముఖ్య అతిథిగానో లేకపోతే సభాధ్యక్షుడిగానో హాజరయ్యి ఆయన ఆశీస్సులు అందించి సందేశం ఇచ్చి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి ఈరోజు తమ ప్రాంతంలో తన ప్రాంగణంలో ఆయన సామాజిక సమావేశం నిర్వహించడం అనేది చాలా అతిపెద్ద చర్చకి దారితీసింది. గతంలో ఈ ప్రాంతం నుంచి రాజకీయంగా పోటీ చేయని వాళ్ళు లేరా, లేకపోతే పోటీ పడినటువంటి వాళ్ళు లేరా అంటే నల్లగట్ల నరసింహులు గారి పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆయన న్యాయవాది, ఆళ్లగడ్డ. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి జనతా ఎస్ అంటారు, ఆ పార్టీ అభ్యర్థిగా నంద్యాల లోక్సభకి ఆయన పోటీ చేసి 1985లో ఆయన నిర్వహించిన బలిజ మహాసభ ఏదైతుందో ఆ బలిజ మహాసభకి వంగవీటి మోహన్ రంగారావు గారిని ఆయన ముఖ్య అతిథిగా తీసుకుని వెళ్ళినటువంటి ఘటన ఇప్పటికీ రాయలసీమ వాసులు మర్చిపోరు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి రాయలసీమ, నెల్లూరు ప్రాంతం, ప్రకాశం జిల్లా కూడా అనుకోవచ్చు గ్రేటర్ రాయలసీమ అంటే. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన హాజరైనటువంటి ఏకైక సమావేశం సందర్భం నల్లగట్ల నరసింహులు గారి నిర్వహించినటువంటి బలిజ మహాసభ. నరసింహులు గారు కావచ్చు, కామ్రేడ్ పోల సుబ్బయ్య గారు ఆ ఎర్రగొండపాలెం ఏదైతే ఉందో, ఖమ్మం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా ప్రకాశం జిల్లాలోకి వెళ్ళిపోయింది కాబట్టి కామ్రేడ్ పోల సుబ్బయ్య గారిని ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలకు, ఆయన ఈ ప్రాంతం వాసి అయినప్పటికీ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆయన అగ్రగణ్యుడిగా భావిస్తారు. మనకి నల్లగట్ల నరసింహులు గారు తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసింది డోన్ నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా మర్రి గోవిందరాజులు గారు, రైల్వే యూనియన్లకు సంబంధించి మహానాయకులుగా, జాతీయ నాయకులుగా భావించేటటువంటి మర్రి రాఘవయ్య గారి కుమారుడు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో ఈవేళ అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఎంతోమంది నాయకులు కావచ్చు. ఈవేళ తెలుగుదేశం వాళ్ళు మీకు రాయలసీమ జిల్లాల నుంచి బలిజ సామాజిక వర్గానికి శాసనమండలి అభ్యర్థిని ఖరారు చేయాలనుకుంటే డాక్టర్ మిద్దె శాంతిరాముడు గారికి మించినటువంటి నాయకుడు కనిపించినటువంటి ఒక పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వెళ్ళేటప్పటికి మనకు అక్కడ సుప్రసిద్ధ న్యాయవాది పి వెంకయ్యనాయుడు గారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. పలంనేరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహాధ్యాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు గారితో ఆయన కలిసి ప్రయాణం చేశారు. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పుకోదగ్గ సంఖ్యలో పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో కేసులను పరిష్కరించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ సమయంలో సుమారు 65 కేసుల్ని ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఆ కేసులను పరిష్కరించారు. అవి కాకుండా ఆయన వ్యక్తిగతంగా ఎన్నో కేసుల్లో విజయదుందుభి మ్రోగించినటువంటి సుప్రసిద్ధ న్యాయవాది. ఇట్లా ఈ పేర్లన్నీ ఇప్పుడు తెర మీదకు రావడం అనేది మధ్య మార్గంగా, అంటే పూర్తి స్థాయి క్రియాశీలక రాజకీయాలతో సంబంధం ఉంది లేదు అన్న విషయాన్ని పక్కన పెట్టి మధ్య మార్గంగా ఇప్పుడు శాసనమండలి అయినా రాజ్యసభ అయినా, రాజ్యసభని ఎందుకు మనం రాజ్యాంగపరమైనటువంటి దీనిలో రాజ్యసభకి ఎందుకు అంత గౌరవం ఇస్తామంటే డైరెక్ట్ ఎలక్షన్స్లో ఫేస్ చేయలేనటువంటి వాళ్ళు, వివిధ రంగాలలో విశేష కృషి చేసినటువంటి వాళ్ళు, ఆయా రంగాల్ని అమితంగా ప్రభావితం చేసినటువంటి వాళ్ళకి రాజ్యసభలో అవకాశం కల్పిస్తే అని వాళ్ళని రాజ్యసభకి పంపించేటటువంటి వాళ్ళు రాజ్యసభ ఎంపీలుగా వాళ్ళ సేవలు అందించేటటువంటి వాళ్ళు శాసనమండలికి వస్తే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసన మండలి ఏదైతే ఉందో శాసనసభకు పోటీ చేయలేనటువంటి వాళ్ళు, లేదా పోటీ చేయలేని అవకాశం రాకపోయినటువంటి వాళ్ళు, లేదా ఇలా విద్య, వైద్యం, న్యాయం, ఆడిటర్స్ ఇట్లా ఈ రంగాలలో సేవలు అందించినటువంటి వాళ్ళని శాసనమండలికి పంపిస్తే వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే న్యాయం చేస్తారు, ఆ పదవికి వన్నె తీసుకొస్తారు అని ఏర్పరిచినటువంటి హౌసెస్ అన్నమాట. ఇవాళ డాక్టర్ మిద్దె శాంతిరాముడు గారు మొన్న నిర్వహించినటువంటి సామాజిక సమావేశం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ఖచ్చితంగా దీనిని
అధిష్టానం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుని ఉత్తరాంధ్ర కాపుకి ఎలాగైతే అవకాశం దాదాపుగా కర్రోతు బంగారాజు గారికి ఖరారు చేశారు, అట్లా రాయలసీమ బలికి కూడా అవకాశం ఇస్తే ఒక సమతుల్యత పాటించినటువంటి వాళ్ళు అవుతారు. రెండు ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించినటువంటి వాళ్ళు అవుతారు. అట్లాగే ఏంటంటే ఈ సామాజిక వర్గం అంటే జనసేన అంటే ఈ సామాజిక వర్గం, లేకపోతే ఈ సామాజిక వర్గం అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ సామాజిక వర్గాన్ని ఉద్ధరిస్తారు అనేటటువంటి ఒక నానుడి ఏదైతే ప్రచారంలో ఉందో, ఒక నినాదం ఏదైతే ప్రచారంలో ఉందో, దానిని ఎదుర్కోవాలంటే తెలుగుదేశం ముందున్నటువంటి అతిపెద్ద ప్రతిబంధకం ఏదైతే ఉందో అది ఈ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం దగ్గరకు తీసుకోవాలి. అలా అనుకుంటే చాలామంది ఉన్నారు కదా, మీరు చెప్పిన ఆ పర్సన్స్ ఎందుకంటే ఏం చెప్తారు? కర్రోతు బంగారాజు గారు పార్టీలోనే ఉన్నారు. కర్రోతు బంగారాజు గారు మొన్న నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలి. లోకన్ నాగమహాదేవ్ గారి కోసం ఆ నియోజకవర్గాన్ని ఆయన విడిచిపెట్టారు. జనసేనకి విడిచిపెట్టడంతో ఆయన ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పించాలి. అదొక అంశం. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వచ్చేటప్పటికి బలంగా ఈ మధ్యకాలంలో వాణి వినిపిస్తున్నటువంటి సామాజిక వర్గం. ఎందుకంటే మిగతా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగింది ఈ ప్రాంతంలో. వెనుకబడిన తరగతులకు సంబంధించి కురుబలు ఉన్నారు, వాల్మీకులు ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చట్టసభలలో వాళ్ళ యొక్క పాత్ర ప్రాతినిధ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు శాసనసభలోకి అడుగు పెడుతున్నారు, ఎప్పటికప్పుడు లోక్సభలోకి అడుగు పెడుతున్నారు. ఎందుకు వరుసగా వీరికే ఈ సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తున్నారు అంటే కర్నూలు, అనంతపురం ఈ రెండు జిల్లాల్ని ఉమ్మడిగా మనం తీసుకొని చూస్తే ఏంటంటే వాల్మీకుల తర్వాత కురబలు ఈ వాల్మీకులు వీళ్ళు రెండు ఏంటంటే సరిసమాన నిష్పత్తిలో వీళ్ళ యొక్క ప్రాధాన్యాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అదే దామాష ప్రకారం బలి సామాజిక వర్గం కూడా ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఈ శాతంలో ఉంది, ఈ పరిస్థితుల్లో ఉంది, నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందంటే రెండు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పక్కన పెడుతున్నాయి. ఎందుకు పక్కన పెడుతున్నాయంటే ఈ ప్రశ్నకు సమాధానం రెండు రాజకీయ పార్టీల దగ్గర లేదు. వాళ్ళ సమాధానం ఏంటంటే మీకు ఒక పార్టీ ఉంది, మీకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ జనసేన, మీకు ఇస్తే ఆయనే మీకు అవకాశం ఇవ్వాలి అనేటటువంటి వ్యూహాత్మకమను రెండు రాజకీయ పార్టీలు పాటిస్తున్నాయి కాబట్టి. ఓకే, చూద్దాం మరి ఎంతవరకు ఫైనలిస్ట్ వచ్చేంతవరకు వీళ్ళు రేస్లో ఉంటారా, కొత్త పేర్లు వస్తాయి అనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.